యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర నగరమైన బెత్లెహేం 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ క్రిస్మస్ శోభను సంతరించుకుంది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర యుద్ధం కారణంగా గత 2 ఏళ్లుగా ఇక్కడ వేడుకలు దాదాపుగా నిలిచిపోయాయి. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో ఈ బెత్లెహేం ఉంటుంది. అయితే యుద్ధంలో వెస్ట్ బ్యాంకు ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇక్కడ పాలస్తీనా సాయుధ గ్రూపులు ఉన్నారని భావించినప్పుడు ఇజ్రాయెల్ సైన్యం తరచుగా సెర్చ్ ఆపరేషన్లు చేసి దాడులు నిర్వహిస్తుంటుంది. గాజా యుద్ధం మొదలైనప్పటి నుండి వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ దాడులు గణనీయంగా పెరిగాయి. కానీ ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో ఈ ఏడాది బెత్లెహేం క్రిస్మస్కు ముస్తాబైంది. చారిత్రాత్మక మాంగర్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ పర్యాటకులను, విశ్వాసులను ఆకర్షిస్తోంది. గతేడాది యుద్ధం పట్ల నిరసనగా ఈ ప్రాంతం బోసిపోయి కనిపించింది. శిథిలాల మధ్యే ప్రార్థనలు జరిగాయి. కానీ ఈసారి కార్డినల్ పియర్ బటిస్టా పిజాబెల్లా ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. జెరూసలేం నుంచి విశ్వాసులు సంప్రదాయ నృత్య గానాలతో ప్రదర్శనగా బెత్లెహేం చేరుకుని వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈసారి వేడుకలు జరుగుతున్నప్పటికీ యుద్ధం ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న ఆంక్షలు, యుద్ధ భయం కారణంగా విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా బెత్లెహేం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. స్థానిక ముస్లిం వ్యాపారులు కూడా తమ దుకాణాల్లో వ్యాపారం లేక దిగాలు పడిపోతున్నారు. ఒకప్పుడు రద్దీగా ఉండే స్మారక చిహ్నాల విక్రయ కేంద్రాలు, హోటళ్లు పర్యాటకుల కోసం ఎదురు చూస్తున్నాయి. వెస్ట్ బ్యాంకులో నివసించే సుమారు 30 లక్షల జనాభాలో క్రైస్తవులు 2% కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పవిత్ర నగరం అందరినీ ఏకం చేసే కేంద్రంగా నిలుస్తోంది. ఇక బెత్లెహేం పురవీధుల్లో ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ప్రార్థనలు జరిగే సమయంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. పవిత్రమైన నేటివిటీ చర్చి వద్దకు చేరుకుంటున్న విశ్వాసులు శాంతి కోసం యుద్ధం శాశ్వతంగా ఆగిపోవాలని కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు. పాలస్తీనా క్రైస్తవుల మనోవేదన ఈ క్రిస్మస్ కేరల్స్లో వినిపిస్తోంది. పండుగ ఆనందం ఉన్నప్పటికీ గాజాలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందిని స్మరించుకుంటూ ఈ వేడుకలు సాగుతున్నాయి. బెత్లెహేం మళ్లీ వెలుగులను చూస్తోంది, కానీ అది శాంతితో కూడిన ఆవేదనగా కనిపిస్తోంది. యుద్ధం విరామం వల్ల సాధారణ స్థితికి రావడానికి ఇంకా సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి బెత్లెహేం క్రిస్మస్ను అత్యంత భావోద్వేగభరితమైన పండుగగా విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణులు వర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్త శాంతి స్థాపన జరగాలని, మళ్లీ ఏ దేశం కూడా ఇలాంటి కష్టకాలాన్ని ఎదుర్కోకూడదని ఆకాంక్షిస్తూ ఈ ఏడాది ప్రార్థనలు జరుగుతున్నాయి.